ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ మొక్కలకి ఇచ్చేస్తున్నాను. ఆ పెచ్చులు కూడా పడ్డా ఏం పర్లేదులేండి, ఈ వేసవి ఎండలకి అవి కూడా మల్చింగ్లా ఉంటాయి. ఇక్కడ ఈరోజు ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్ చేసినవి కొన్ని, సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్ చేసినవి కొన్ని. మనం గార్డెన్లో ఏ పంటలైనా సరే హార్వెస్ట్ చేసుకున్నాకండి, అటు పచ్చిమిర్చి కానీ వంకాయలు బెండకాయలు ఏమైనా సరే హార్వెస్ట్ చేసుకున్నాక మళ్ళీ ఆ మొక్కలు హెల్దీగా పెరిగి మళ్ళీ నెక్స్ట్ క్రాప్ ఇవ్వడం కోసం మనం ఏం చేయాలంటే ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ లేదంటే కంపోస్ట్ కానీ ఇటువంటివి ఇవ్వాలి. ఈరోజు నేను OWDC పుచ్చకాయలు, ఎందుకంటే ఇప్పుడు వేసవి ఎండలు ఎదిరిపోతున్నాయి కదండి, అందుకని పుచ్చకాయలు పెచ్చు మనం ఎలాగా తిని పాడేసేదే కదా, ఆ పెచ్చుతోటి నేను లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేసుకున్నాను. అది ఇప్పుడు ఈవేళ హార్వెస్ట్ తీసుకున్న మొక్కలన్నిటికి ఇస్తున్నానండి. అంటే ఆ మొక్కలకే కాదు మిగిలిన మొక్కలకు కూడా ఇస్తున్నాను. ఇదిగోండి OWDCలో నేను పుచ్చకాయ ముక్కలు వేసేసి ఉంచానండి. ఇదిగోండి ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ మొక్కలకి ఇచ్చేస్తున్నాను. ఆ పెచ్చులు కూడా పడ్డా ఏం పర్లేదులేండి, ఈ వేసవి ఎండలకి అవి కూడా మల్చింగ్లా ఉంటాయి. ఇలా చిన్న మొక్కలు పెద్ద మొక్కలు అన్నిటికీ కూడా చక్కగా మనం ఇచ్చేసుకోవచ్చు అండి. ఇలాగ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఏదో ఒకటి మనం ఈ వేసవి ఎండలకి మొక్కలు తడిచేలాగా, అంటే ఇలాగ పైన కూడా కొద్దిగా చల్లేసామనుకోండి, మొక్కలు కూడా చక్కగా హెల్దీగా పెరుగుతాయండి, వేసవి వేడిని కూడా తట్టుకోగలుగుతాయి అన్నమాట. మనం వంటింటి వ్యర్థాల కిందే వస్తూ ఉంటాయి కదండి, బియ్యం కడిగిన నీళ్ళని, పప్పులు కడిగిన నీళ్ళని, ఇలా రకరకాల కింద వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మనం కొద్దిగా బెల్లం ముక్క వేసి ఫెర్మెంట్ చేసుకుని మొక్కలకి ఇచ్చుకుంటూ ఉన్నాం అనుకోండి, ఎంత మండు వేసవి అయినా సరే చక్కటి ఫలసాయం మనకు వస్తుందండి. ఇగో ఈ వేసవి ఎండలు మనమే తట్టుకోలేకపోతున్నాం కదండి, అటువంటిది టెర్రస్ గార్డెన్లో మొక్కలు మరింత వేడిని ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. అందుకని ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజరు మనం మొదళ్ళకి ఇచ్చి మొక్క తెరిచేలాగా ఇచ్చామనుకోండి, ఇలా మనకి ఏదో ఒక ఫలసాయం వస్తూనే ఉంటుందండి. కాబట్టి చక్కటి సేంద్రియ పంటలు పండించుకోవాలి అంటే పెద్దగా శ్రమ ఏమీ లేదండి, వంటింటి వ్యర్థాలని చక్కగా ఉపయోగించుకోవచ్చు.